ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे। भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाग्रये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम राम हरे राम 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 हरे हरे हरे।
మూకం కరోతి వాచనం పంగుం వందే శ్రీ గురుం దీనతారిణం రామానందమ శ్రీ చైతన్యేశ్వరం ఓం సర్వాస్తగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం పుండరీకాక్షం సర్వత్ర శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు నమో భగవతే వాసుదేవాయ. So we are in 6th chapter, Dhyana Yoga. So, else right? So ధ్యాన యోగం 17 శ్లోకం దాకా చేసినట్టున్నాం కదమ్మా. అష్టాంగ యోగా ద్వారా ఎట్లాగా అభివృద్ధి చెందడం, అష్టాంగ యోగాలో దశలు, యోగాభ్యాసం, రైట్? ఇక్కడ దిస్ ఇస్ వేర్ వి ఆర్. అర్జునుడుకి కృష్ణుడు చెప్పాడు, అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువగా భుజించువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వారికి యోగి అవుటకు అవకాశం లేదు. సో వెన్ యు ఆర్ నాట్ సఫిషియెంట్లీ ఈటింగ్ ఆర్ వెన్ యు ఆర్ ఓవర్ ఈటింగ్, బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, ఎంత అవసరమో అంతే నిద్ర, ఎంత అవసరమో అంతే ఆహారము, ఎంత అవసరమో అంతే నిద్ర. అది ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అంటే అత్యాశకు పోవాల్సిన అవసరం లేదు. నిద్ర కావాల్సిన దానికంటే ఎక్కువ పడుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నిద్ర ఎక్కువగా పడుకుంటే లెథార్జినెస్ వస్తుంది, ఆహారం ఎక్కువగా తీసుకున్నా లెథార్జినెస్ వస్తుంది. అలాగే తక్కువ తీసుకుంటే నీరసం వస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోయినా ఏమవుతుంది, రోజంతా నిద్రమత్తుగా ఉంటుంది. యూ కెనాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ బేసిక్, రైట్? అయితే సో దీని ఎక్స్టెన్షనే 17వ శ్లోకం. సో 17వ శ్లోకం వచ్చేసరికి భగవంతుడు ఏం చెప్తున్నారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవో బోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మముల కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను సమీంప చేసుకొనగలడు. సో ముందు శ్లోకానికి వచ్చేసరికి ఫోకస్ ఆహారము, నిద్ర. అది తక్కువైనా ప్రమాదమే, ఎక్కువైనా ప్రమాదమే అని చెప్పుకొచ్చారు. ఎక్కువైనా కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి దానిని ఎక్స్ప్లిసిట్ గా నియమించాలయ్యా. నియమితమైన ఆహారం అంటే అది ద న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ స్టమక్ ఇస్ టు వాంట్ టు ఈట్ ఈవెన్ మోర్, ఇంకా తినాలి. ద న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ బాడీ ఈస్ టు ఈవెన్ స్లీప్ మోర్. అంతేకాదు ఆహారము, నిద్ర గురించే చెప్పట్లేదు. యుక్త చేష్టస్య కర్మసు, కర్మ కూడా నియమితముగా ఉండగలగాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఫ్రమ్ దిస్ శ్లోక. బేసికలీ కర్మ కూడా నియమితముగా ఉండాలి. అంటే అటువంటి వ్యక్తి మాత్రమే యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశముని సమీంప చేసుకొనగలడు. who can regulate work and can mitigate all material pains by practicing the yoga system. యోగా పద్ధతి మనకి దేనికి ఉపయోగపడాలయ్యా అంటే వీటన్నిటిని నియమిత చేసేలాగా, వీటన్నిటిని రెగ్యులేట్ చేయడం కోసం ఉపయోగపడాలి. యూ డోంట్ హ్యావ్ టు ఓవర్ హ్యాంకర్ ఫర్ ఈవెన్ ఎర్నింగ్. కర్మ కూడా నియమితముగా ఉంచుకోవాలయ్యా అని అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు. అంటే ఇప్పుడు కర్మ చేయకపోవడం ప్రాబ్లమే, అతిగా కర్మ చేయడం వలన కూడా నువ్వు యోగ స్థితిలో ఉండలేవు, యోగాభ్యాసముని చేయలేవు. యోగ స్థితి అంటే భగవంతునితో బంధం ఏర్పడే స్థితి. యోగ స్థితి అంటే మనకు తెలుసు, 8 స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 8 స్టేజెస్ నువ్వు ఒకదాని తర్వాత ఒకటి రీచ్ అవ్వాలి అంటే ఈ మూడింటిని కూడా నియమించాల్సిన అవసరము చాలా ఉంది బేసికలీ, రైట్? సో కర్మని నియమించడం అన్నది సామాన్య విషయం కాదు. బేసిక్గా కర్మని నియమించడం అంటే అత్యాశకు పోతూ చేసుకుంటూ ఇంకా ధనార్జన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దాని వలన సుఖము లేదు, దాని వలన మోక్ష మార్గంలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు, రైట్? సో దీన్ని శ్రీల ప్రభుపాదుల వారు భాష్యించొద్దాం. శ్రీ ప్రభుపాదుల వారికి జై. దేహ అవసరములైన ఆహారము, నిద్ర, భయం అనగా రక్షణ, మైథునముల వంటి
అతి అనునవి మైదములందు అతి అనునది యోగాభ్యాసమునందు పురోవృద్ధికి ఆటంకము కలిగించును. ఇవన్నీ కూడా దీంట్లోని కూడా అత్యాశకి పోవాల్సిన అవసరం లేదు. కృష్ణ భగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాద రూపంలో గ్రహించడం ద్వారా ఆహార నియమములు పాటించవచ్చు. భగవద్గీత 9.26 అనుసరించి కూరగాయలు, పుష్పములు, ఫలములు, ధాన్యములు, పాలు మున్నగునవి శ్రీకృష్ణునికి అర్పింపబడదు. ఈ విధముగా కృష్ణ చైతన్యవంతుడు సాత్వికములు కానట్టు మానవులకు ఉద్దేశింపబడినట్టు ఆహారమును స్వీకరింపకుండా ఆహారం స్వీకరింపకుండుట యందు అప్రయత్నముగానే శిక్షితుడు లేక నియమితుడు కాగలడు. సో ఎప్పుడైతే మనము భగవద్గీతలో ఆ 9.26 పుష్పం ఫలంతో ఈ శ్లోకంలో చెప్పినట్టు కేవలము భగవంతునికి ఆయన చెప్పిన విషయాలని మాత్రమే సమర్పిస్తూ దానినే ప్రసాదంగా తీసుకుని ఉంచినప్పుడు మనము ఎటువంటి తప్పుడు వైపులు అంటే నాన్ వెజ్ వైపు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అప్రయత్నముగానే అతడు నియమితుడైపోతాడు. అప్రయత్నంగానే తన ఆహారం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కృష్ణ చైతన్యవంతుడు తాను కృష్ణ చైతన్య కర్మలను నిర్వహించట యందు సదా జాగృతుడై ఉండెను. కనుక అనవసరంగా నిద్రిస్తూ గడుపు కాలమును గొప్ప నష్టముగా పరిగణించును. అంటే నిద్ర అన్నది ఒక నిద్ర తక్కువగా ఉండండి అని చెప్తున్నారు. అంటే పడుకోకుండా ఉండమని కాదు. నిద్ర అన్నది డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ యువర్ టైం, హౌ యూఆర్ స్పెండింగ్ యువర్ టైం. మన కాలాన్ని ఎట్లా వాడుకుంటున్నాం అన్నది. ఇన్ని కోట్లు కష్టపెట్టినా, ఇన్ని కోట్లు వెచ్చించినా సరే పోయిన ఒక్క నిమిషాన్ని కూడా మనం తీసుకురాలేం. కాలానికున్న అతి గొప్ప లక్షణం ఏమిటంటే ఒకసారి గడిచిన నిమిషం మళ్ళీ తీసుకురాలి. అలాగే కాలాన్ని దాయలేం కూడా. ఆహారాన్ని దాయొచ్చేమో, ధనాన్ని దాయొచ్చేమో, ఇంకా దేనినైనా దాయొచ్చేమో కానీ కాలాన్ని దాయలేం. అందువలన ఆ ఎంత కావాలో అంత తక్కువగా పడుకోగలిగితే కాలాన్ని భగవత్ స్పృహలో నిలబెట్టడానికి ఉపయోగించుకున్న వాళ్ళమే అవుతాము. సో ఒక్క నిమిషము కూడా వేస్ట్ చేయడానికి జీవితంలో అవకాశము లేదు. సో అట్లా చేయగలిగిన నాడు మాత్రమే వాడు యోగి అవుతాడయ్యా. అటువంటి వ్యక్తిని యోగి అంటున్నారు అని చెప్పి కృష్ణ భగవాన్ చెప్తున్నాడు. నిద్రిస్తూ గడుపు కాలం గొప్ప నష్టముగా పరిగణించింది. అవ్యర్థ కాలత్వం. కృష్ణ చైతన్యవంతుడు భక్తియుక్త సేవ లేకుండా క్షణమైనను వృధాగుటను సహింపుడు. కనుకనే అతడు సాధ్యమైనంత అతి తక్కువ సమయం నిద్రించడు. ఈ విషయమున అతనికి శ్రీల రూపగోస్వామి గొప్ప ఆదర్శం. అతడు ఎల్లప్పుడూ కృష్ణుని దివ్య సేవలో నెలకొని రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రించేవారు. కొన్ని మార్లు ఆ మాత్రమును కూడా అతను నిద్రించేవారు కారు. హరిదాస్ ఠాకూర్ల వారు తన నిత్య నియమమైన 3 లక్షల హరినామ జపములపై పూర్తి కానిదే ప్రసాదమును కూడా గ్రహించట కానీ క్షణమైన నిద్రించట కానీ చేసేది వారు కాదు. అంటే కాలానికి వాళ్ళు అంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. వాళ్ళ రేపు నేను చూసిన వాళ్ళలో రాధేశ్యామ్ ప్రభు ఒకసారి సెషన్లో చెప్పుకొచ్చారు. ఆయన టైంని ఎంత డిసిప్లిన్డ్ గా వాడతారు అని. మనం టైంని డిసిప్లిన్డ్ గా వాడితే ఎన్ని రకాల కార్యాలు చేయొచ్చో చెప్పుకొస్తున్నారు బేసికల్ గా. సో ప్రభు ఎప్పుడైనా ఇండియాలో ట్రావెల్ చేసినప్పుడు ఫ్లైట్ కంటే కూడా ట్రైన్ ట్రావెల్ ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే ట్రైన్లో ఒకసారి ఎక్కి కూర్చుంటే తన పని తను చేసుకోవచ్చు. ఒకసారి ఆయన ట్రైన్లోని ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్తున్నారు, కలకటాలో ఎక్కడికో వెళ్తున్నారు ఆయన డిసైపుల్. సో రాధేశ్యామ్ ప్రభు మీకు తెలుసు లేదా, ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, తమిళియన్ ఆయన. సో ట్రైన్లో వెళ్తే ట్రైన్లో ఎక్కగానే ఆయన పై బెర్త్కి వెళ్ళిపోయి ఆయన పని చేసుకుంటున్నారు. ఇవాళ అక్కడికి చేరే లోపల నేను చేయాల్సిన పనులు ఇవి అని ఆయన ప్లాన్ చేసుకుంటారు. ఆ పనులు అయ్యేంత వరకు ఆయన కిందకి దిగారు. సో ఆ డిసైపుల్ ఆయనతో పాటు ఉన్న సర్వెంట్ ఆయన వచ్చి, ప్రభు కింద బెర్త్ లో కూర్చున్న ఇద్దరు తమిళియన్స్ అని చెప్పారు. అంటే వాళ్ళు తమిళియన్స్, మీరు మాట్లాడితే వాళ్ళకి ఏమైనా కృష్ణ కాన్షియస్నెస్ వస్తుందేమో అన్న దృష్టిలో. ఆయన వెంటనే రాధేశ్యామ్ ప్రభు, ప్లీజ్ డు నాట్ టెల్ దమ్ దట్ ఐఎమ్ ఎ తమిళియన్ అన్నారు. ఒకసారి చెప్తే ఇంకా టైం మాట్లాడుకుంటూ ఎటో వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి, ప్లీజ్ డు నాట్ టెల్ దమ్ ఐఎమ్ ఎ తమిళియన్ అని చెప్పి అక్కడ ఉన్నంతసేపు హిందీలోనే మాట్లాడేవారంట. ట్రైన్ జర్నీ అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని హిందీలో ఇస్తాను. ఇంకా దిగిపోతున్న అరగంట ముందు కిందకి దిగిన తర్వాత వచ్చేసే ఆయన పని అంతా అయిపోయింది అనుకున్న తర్వాత వచ్చి వాళ్ళని తమిళంలో పలకరిస్తే వాళ్ళు, అరే మీ తమిళియన్స్ తెలియదే, జర్నీ అంతా వేస్ట్ చేసుకున్నాం అన్న దృష్టిలో వాళ్ళు ఉన్నారంట. ఈయన మాత్రం నేను మాట్లాడకపోవడం వల్ల జర్నీ అంత సుఖంగా అయిపోయింది అనుకున్నారు. ఆ అరగంటలోని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక పుస్తకం ఇచ్చి
he got out of the train basically, like, so that is that, because time lost, once minute lost is lost basically. సో మనము కాలాన్ని భగవంతుని కోసము, భగవంతుని మీద ప్రేమ పెరిగే విధముగా, భగవంతునితో యోగము పొందే విధముగా ఉపయోగించుకోలేకపోతే ఆ నిమిషం పోయినట్లే. ఆ నిమిషం పోయినట్లే, మళ్ళీ అది మనకి తిరిగి రాదు. సో శ్రీల ప్రభుపాదుల వారు కూడా like he used to sleep like 10 o'clock, 11 o'clock, 12 o'clock, and he used to wake up by 2 o'clock and start working on his work basically. So very little hours they used to sleep, and finish their work basically. అంటే నిద్ర పోకూడదని కాదు, నిద్ర వలన కాలం వృధా అయిపోతుంది అన్న భావనలో ఉండేవారు. అట్లాగనే కర్మ, ఇక కర్మకు సంబంధించిన వరకు కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుతో సంబంధం లేనటువంటి ఏ కర్మను చేయకున్నందున అతని కర్మము ఇంద్రియ తృప్తి భావనచే కలుషితము కాకుండా సర్వదా క్రమబద్ధమై ఉండును. ఇంద్రియ భోగమనడి ప్రశ్నయే లేనందున కృష్ణ చైతన్యవంతుకి భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దైహిక కార్యకలాపములన్నిటి యందు నియమబద్ధుడై ఉండును. కావున అతనికి భౌతిక క్లేశములేవియును లేకుండును. సో నిద్ర, ఆహారము, కర్మ, ఈ మూడు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు. సో భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఏ విషయమైనా సరే దానిని నియమిత పరిమితిలోని ఉంచుకోవాల్సిన అవసరము ఆధ్యాత్మిక చింతనలో ఉండే వ్యక్తికి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుదాము, పురోగతి చెందుదాము అనుకున్న వ్యక్తికి భౌతిక విషయాన్ని దేనినైనా సరే ఎక్స్ప్లిసిట్ కాషన్తోని, ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో దానిని పరిమితి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆధ్యాత్మిక చింతనకి ఒక భౌతిక కార్యము ఆటంకముగా నిలబడుతుంది అంటే దానిని ఎట్లాగైనా సరే బయటపడేలాగా ప్రయత్నించాలి. దానికోసము ఎవరో ఒకరితో డిస్కస్ చేసి, గురువులతోనో వేరొకరితోనో డిస్కస్ చేసి భౌతిక సమస్యని మన మెయిన్ సమస్య కింద ఉంచుకోవడానికి వీలు లేదు. ఎటువంటి భౌతిక సమస్యనైనా సరే అది ఆధ్యాత్మికంగా ఉపయోగపడట్లేదు అంటే ఏదో విధంగా దాని నుంచి బయటపడడానికి మనం సాయశక్తిలా ప్రయత్నం చేయాలి. ఇలా చేయలేకపోతే ఆ భౌతిక సమస్యలోని, భౌతిక విషయంలోని మరింతగా చిక్కుబడి ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే ఒక 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 ఉద్యోగం చేయడం అనేది భౌతికపరమైన విషయం. ఎందుకంటే సంపాదించుకోవాలి. సంపాదించిన ఎందుకు చేయాలి అంటే జీవితం గడవాలి కాబట్టి. భౌతిక శరీరమును పోషించడం కోసము భౌతిక ఉద్యోగము అవసరము. ఆధ్యాత్మిక ఆత్మచింతనకి, ఆధ్యాత్మిక ఆత్మ ఆనందానికి అది ఆటంకం అవుతూ ఉంటే అటువంటి వృత్తిని మార్చుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం పొందేది ఇంకొకలో కాదు. దీనివల్ల నష్టపోయేది ఇంకొకలో కాదు. ఆ నష్టము గాని, ప్రయోజనం గాని జరిగేది మన ఆత్మకే కాబట్టి ఆ భగవంతునితో బంధాన్ని క్వశ్చన్ చేసేది, భగవంతునితో బంధాన్ని ప్రశ్నించే ఏ కార్యాన్నైనా సరే మరోసారి ఆలోచించాలి. అందులో నిలబడడం ఎంతవరకు అనేది. సో అందువలన ఈ శ్లోకం మనకు ఉపయోగపడాలి. ఆహారము, నిద్ర, కర్మ మూడింటిని కూడా మనము ఆధ్యాత్మికం చేసుకోలేకపోతే మనము కొంత నష్టపోతున్న వాళ్ళం కింద గ్రహించగలగాలి. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 18వ శ్లోకం ఎవరు చదువుతారు? చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. 18. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్తయుచ్యతే తదా. భాష్యం. అనువాదం. యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలన్నింటినీ నియంత్రించి భౌతికములైన వాంఛలేమియూ లేకుండా ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠితుడైనప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును. హరే కృష్ణ. యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలన్నింటినీ నియంత్రించి భౌతికములైన వాంఛలేమియూ లేకుండా ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠుడైనప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును. సో భౌతిక ప్రపంచము ఏం చేస్తుందయ్యా అంటే మనల్ని కంప్లీట్ గా భౌతిక స్పృహలోకి తీసుకొచ్చేస్తూ ఉంటుంది.
అది ఎట్లాగా తీసుకొస్తుంది అంటే ఆహ్, సి యథా వినియతం చిత్తం. ఎప్పుడూ ప్రత్యేకముగా నియమబద్ధమైన మనసును మరి దాని కలాపమును. సో, ఈ ఈ ఈ మనస్సుని దాని కార్యాలని భౌతిక ప్రపంచము దాంట్లో అబ్జార్బ్ చేయడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, సినిమాకి వెళ్ళినప్పుడు వెన్ యూ గో టు ఎ మూవీ, యూ సిట్ ఇన్ ద థియేటర్ and you are sitting in a theater, you are sitting in a chair, and there is somebody to the left, somebody to the right, there is a ceiling, there is a floor below you, and you are conscious about all those things. You're conscious about all those things. But once the movie starts, probably you are more focused on the movie and you are not even aware of everything else that is around you. You know that they are there, but you are not conscious of them anymore. బికాజ్ యు ఆర్, ఎందుకంటే చూస్తున్న ఆ సినిమాలోని ఆ కథలోని మనం అబ్జార్బ్ అయిపోయి ఉంటాం. ఒకసారి ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఆ లైట్లు వేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నాళ్ళు మళ్ళీ మనం ఆ స్పృహలోకి వస్తాం. ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచం కూడా అటువంటిది. భౌతిక ప్రపంచము మనల్ని ఎంత అబ్జార్బ్ చేసేస్తుందంటే మనము ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన వ్యక్తులమి అన్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటాము. భౌతిక ప్రపంచము, మనం ఒక సినిమా హాల్లో కూర్చున్నప్పుడు ఎట్లాగైతే ఆ స్క్రీన్ మనల్ని, ఆ స్టోరీ లైన్, ఆ కథ అందులో ఎంత లీనమైపోయి ఉంటామో, భౌతిక ప్రపంచం కూడా మనకి తెలియకుండానే మనల్ని ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి దూరంగా తీసుకొచ్చేస్తూ ఉంటుంది. యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలన్నింటినీ నియంత్రించి మరి ఏం చేయాలయ్యా అంటే, అటువంటి వ్యక్తి ఈ యోగాభ్యాసము ద్వారా ఏమిటి చేయకూడదో, ఏమిటి చెయ్యాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ భౌతికములైన వాంఛలేమీ లేకుండా ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠుడైనప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడింది. అంటే మళ్ళీ మనం ఈ సినిమాల్లోని, ఇట్స్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్, once the screen is turned off, then you come back to the natural world, come back to your surrounding consciousness. Similarly ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాన్ని మనము ఎక్స్ప్లిసిట్ గా ఎప్పటికప్పుడు ఆఫ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు దాన్ని నియంత్రిస్తూ ఉండాలి. మనోకర్మలన్నింటినీ నియంత్రించి అంటే మనస్సుకి మనోకర్మలు, ఈ మెంటల్ యాక్టివిటీస్. మెంటల్ యాక్టివిటీస్ అంటే మనం ఇక్కడున్నా, ఈ పని చేస్తున్నా, మైండ్ కోటి ఏదో ఓటిని ఊహించుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోగల శక్తి మనసుకు ఉంది. మనసు ఒక్క నిమిషం కూడా, క్షణకాలం కూడా ఖాళీగా ఉండదు. ఒకదాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి, ఇంకో ఆలోచనకి వెళ్ళిపోతూ ఉంటుంది. వీటన్నింటినీ కూడా నియంత్రించగలగాలయ్యా. అది ఎట్లా నియంత్రించగలము? యోగాభ్యాసముతో నియంత్రించగలిగిన వాడు మాత్రమే ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠుడవుతాడు. అటువంటి వాడు మాత్రమే యోగములో స్థిరుడైనట్లుగా చెప్పవచ్చును. అయితే రెండు విషయాలు ఇక్కడ. యోగా అభ్యాసము ఏం చేస్తుందయ్యా అంటే, ఈ నియంత్రణ కార్యాన్ని కరెక్ట్ గా చేయగలదు. యోగాన్ని కరెక్ట్ గా చేయగలిగితే, అష్టాంగ యోగాన్ని, ధ్యాన యోగాన్ని కరెక్ట్ గా చేయగలిగితే నియంత్రణ అన్నది జరుగుద్ది. అంటే కొంత వాక్యూమ్ క్రియేట్ చేయడానికి, మెంటల్ వాక్యూమ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుద్ది. దానిని తీసుకుని భక్తి యోగా ఏం చేస్తుందంటే, దానిని తీసుకుని భగవత్ స్పృహతో నింపుకోండి అయ్యా అని చెప్తూ ఉంటుంది. యోగా వలన ముక్తి పొందడానికి అవకాశం లేదు, కానీ యోగా ఏం చేస్తుందయ్యా అంటే ఆ మెంటల్ స్టేట్ ని కామ్ చేయగలుగుతుంది, నియంత్రించగలుగుతుంది. అప్పుడు ఆ వాక్యూమ్లోని మనము భగవత్ స్పృహని, కృష్ణ కాన్షియస్నెస్ నిలబెట్టగలిగినప్పుడు ముక్తి పొందడానికి అవకాశం ఉంది. సో ఈ రెండు తాలూకా కాంబినేషన్ ఎట్లా వాడాలి అంటే, ఈ నియంత్రణ అన్నది, భౌతిక నియంత్రణ అన్నది చాలా కష్టమైన విషయము. ఆ భౌతిక నియంత్రణ చేయడం కోసము నీకు యోగాభ్యాసం ద్వారా చేయగలుగుతావయ్యా. కర్మలన్నింటినీ, మనసుకు సంబంధించిన మెంటల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా నియంత్రించినట్టు మనోకర్మలు, మెంటల్ యాక్టివిటీస్ తెలుగు పదం మనోకర్మలు అని వాడారు. అంటే కర్మ కేవలం చేస్తేనే కాదు, సట్ల బాడీ కూడా అన్ని కర్మలకి కారణం అయిపోతుంది, మనసు కూడా అన్ని కర్మలకి కారణం అయిపోతుంది. కర్మకి కారణమైనప్పుడు మళ్ళీ జన్మకి కారణం అయిపోతుంది. దానిని కేవలం యోగాభ్యాసంతో నియంత్రించగలమయ్యా. అప్పుడు మాత్రమే నువ్వు స్థిరత్వాన్ని పొందగలవు అని చెప్పుకొస్తున్నారు. చూద్దాం. యోగి అని వాడు సహజముగానే అన్ని రకాల భౌతిక వాంఛల నుంచి, వాటిలో ముఖ్యముగా మైథున భాగం నుంచి విరమణ పొంది ఉండును.
ఇవాళ రేపు మెంటల్గా మైదున భాగం నుంచి విరమణ పొందడం అనేది సామాన్య విషయం కాదు. కనుక యోగి కర్మల కర్మల సాధారణ జనుల కర్మలకు భిన్నముగా నుండును. యోగి తాలూకు కర్మలు సాధారణ కర్మలకు భిన్నముగా ఉంటాయి. పరిపూర్ణ యోగి తన మనోకర్మలను చక్కగా నియంత్రించి ఏ విధమైన భౌతిక వాంఛ చేతను కలతకు గురికాడు. మళ్ళీ మనకి భాగవతంలో చెప్పిన శ్లోకాల గురించి చెప్పుకొస్తున్నారు. అంటే ఎప్పుడైతే మన కర్మలని భౌతిక వాంఛ అనేది కర్మలోంచి తీసేస్తామో, భౌతిక కార్యకలాపాలను తీసేయమనట్లేదు, భౌతిక వాంఛని తీసేయాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నంత కాలము నిద్ర, ఆహారము, సంపాదన ఇవన్నీ ఉంటాయి. కానీ అవి కర్మల కింద నియమిస్తూ చేసుకు వెళ్ళగలగాలి. దానిని అతిగా చేసుకుని వెళితే అటువంటి వ్యక్తి యోగి అనడానికి అవకాశం లేదు అని చెప్పుకొస్తున్నారు. మళ్ళీ మనకి అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్ 9th క్యాంటోలోని శ్లోకాలను రిఫర్ చేస్తూ అంబరీష్ మహారాజు మొట్టమొదట తన మనసును శ్రీకృష్ణ పాద పద్మముల చెంతను నిలిపెను. తదుపరి తన పలుకులను ఆ దేవదేవుని దివ్య గుణములను వర్ణించుటయందు, తన హస్తములను శ్రీహరి మందిరమును శుభ్ర చేయుటయందును, తన కర్ణములను అచ్యుతుని లీలలను శ్రవణము చేయుటయందును, తన చక్షువులను ముకుందుని దివ్య రూపమును వీక్షించుటయందును, తన దేహమును భక్తుల దేహమును స్పృశించుటయందును. అంటే చూడండి, మనకున్న ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఎట్లాగా భగవంతునికి సంబంధించిన విషయాలలో ఎంగేజ్ చేయాలి. ఇదే సర్వీస్ అంటే. ఈ సర్వీస్ వలన లబ్ధి పొందినది మనం ఏదో సేవ చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ ఫైనల్గా ఈ సర్వీస్ వల్ల లబ్ధి పొందేది మనము మాత్రమే, చేసే వ్యక్తే. ఎందుకంటే ఆ సర్వీసెస్ వలన ఆయనకి భగవంతునితో ఒక బంధం ఏర్పడుతుంది. తను పలికేది కేవలము దేవుని దివ్య గుణాలను వర్ణించడం కోసమే, తన మందిరాలు శుభ్రం చేయడం కోసమే. కర్మేంద్రియాలు ఆయన సేవ కోసము, తన కర్ణములను చెవులను కేవలము భగవంతుని లీలలు వినుట కోసము, చక్షువులను భగవంతుని దివ్య రూపమును వీక్షించటం ఎందును, తన దేహమును కేవలము భగవంతుని భక్తులు తాను స్పృశించటం ఎందును, తన నాలికను భగవంతునికి అర్పింపబడిన ముక్కును కేవలం భగవంతునికి అర్పింపబడిన పువ్వుల తాలూకు వాసన గ్రహించటం ఎందును, తన జిహ్వను ఆ భగవంతుని చరణ కమలములకు అర్పించి తులసీదళములు రుచి చూచుట ఎందును, తన పాదములను శ్రీహరి తీర్థక్షేత్రములకు మరియు మందిరములకు వెళ్ళిట ఎందును, తన శిరమును ఋషికేశుని ప్రణామములు అర్పించేందు వినియోగించాను. అతడు తన కోరికలను ఉత్తమైన శ్లోకుడైన శ్రీకృష్ణుని కార్యమును నిర్వహించటందు వినియోగించాను. అతని ఈ ఆధ్యాత్మిక కార్యములన్నీ సిద్ధ భక్తుల లక్షణములై ఉన్నవి. సో అంబరీష్ మహారాజుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ ఆ ఆధ్యాత్మికముగా మనము కూడా వాటిని ఫాలో అవ్వాలి అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాద వారు వెళ్ళి భాగవతం నుంచి రిఫరెన్స్ ఇస్తున్నారు. సో యోగాలోని ఎప్పుడైతే మనము భౌతిక కార్యాలని నియమించుకుంటూ వస్తామో, ఆటోమేటిక్ గా మనకున్న ఈ ఫెసిలిటీస్ అన్నిటితోని కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగించడానికి మనము అంబరీష్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి అని చెప్తున్నారు. నిరాకార మార్గమును అవలంబించే వారికి ఇట్టి ఆధ్యాత్మిక స్థితిని వర్ణించుట సాధ్యము కాదు. సో భగవంతుని నిరాకార రూపంలో భగవంతుని వర్ణించినప్పుడు, భగవంతుని ఫిక్స్ చేసుకున్న వ్యక్తులకి సేవ చేయడానికి అవకాశమే లేదు కదా. వాళ్ళు నిరాకారునికి ఎటువంటి పూలమాల గుచ్చగలుగుతారు, నిరాకారునికి ఎటువంటి సేవ చేయడానికి అవకాశం లేదు. అందువలన నిరాకారత్వంలోని మనకు నిరాకారత్వ భావనలో ఉన్న వ్యక్తులు యోగా చేసినప్పుడు, యోగత్వంతోని అన్నిటినీ నియమించినప్పుడు భావన ఇంకెక్కడ పెట్టడాలో కూడా తెలియక అదే మరింత వ్యాక్యూమ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అటువంటి వ్యక్తులు ఆ వ్యాక్యూమ్ స్టేట్లో ఎంతకాలము నిలబడలేక భౌతిక ప్రపంచంలోకి మళ్ళీ పడిపోతూ ఉంటారు. అందువలన యోగా అనేది ఒక రకమైన నియమించడానికి, ఒక వ్యాక్యూమ్ స్టేట్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడితే, భగవంత్ స్వరూపాన్ని అందులో నిలబెట్టి, ఆయన సేవలను నిలబెట్టి మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకోవాలి. కృష్ణ చైతన్యవంతికి ఇది అత్యంత సులభము మరియు ఆచరణ యోగ్యమగును. ఈ విషయము పైన వర్ణింపబడిన అంబరీష కార్యముల ద్వారా విదితమగుచున్నది.
నిత్య స్మరణము ద్వారా శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల చెంత మనసు లగ్నము కానిదే అట్టి ఆధ్యాత్మిక కర్మలు ఆచరణీయములు కాజాలం. కనుక శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందలి కర్మలు అర్చనం ఇంద్రియములన్నింటినీ కృష్ణ భగవానుని సేవలో నెలకొల్పుట అనబడును. వాస్తవమునకు మనస్సుకు ఇంద్రియాలకు ఏదో ఒక వ్యాపకం ఉండవలను. కర్మలను త్యజించుట ఆచరణీయము కాదు. కనుకనే సామాన్య జనులకు, ముఖ్యముగా సన్యాసాశ్రమం నందు లేని వారికి పైన వర్ణింపబడినటువంటి దివ్యమైన ఇంద్రియములను, మనస్సును ఆధ్యాత్మిక కార్యములందు నెలకొల్పునటే ఆధ్యాత్మిక అనుభూతి ప్రాప్తికై చక్కని విధానము, అది యుక్తము అని భగవద్గీత తెలుపుచున్నది. అర్థమవుతుంది కదమ్మా. సో సో ఉత్తి యోగా నేర్చుకోవడం వలన ప్రయోజనం లేదు. దానిని కాంబినేషన్ ఆఫ్ భక్తి యోగతోని నిలబెట్టినప్పుడు మాత్రమే మనకి ఆధ్యాత్మిక స్థితిలోని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఆ విధముగా యోగా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక స్థితిలో నిలబడడానికి అని మళ్ళీ మనకి భగవంతుడు చెప్పిన దానికి ప్రతిఫలంగా శ్రీల ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారు. సో భక్తి భావంలోని ఆ కాన్షియస్ లో ఉన్న వ్యక్తికి ఆటోమేటిక్ గా మనసును నియంత్రించగలిగే స్థితిలోకి తీసుకువెళ్ళగలదు యోగా. అది మనము గ్రహించాల్సిన విషయం. సరే, 19వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను. చదవండి. చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. లేదు, చదవండి మాతాజీ, తర్వాత పెద్దవి ఉన్నాయి. హరే కృష్ణ ప్రభుజీ. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమాప్లుతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట దీపము నిశ్చలముగా ఉండునట్లుగా నిగ్రహించబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున ఎల్లప్పుడూ స్థిరుడై ఉండును. హరే కృష్ణ. సో ఎప్పుడైతే యోగముతోని, యోగాభ్యాసముతోని మనసుని స్థిరత్వం పొందగలుగుతారో ఆ దానిని భగవంతుడు స్థిరముగా నిలబడే దీపంతో పోలుస్తున్నారు. గాలి లేని చోట దీపం ఎట్లయితే స్థిరముగా నిలబడుతుందో, సో సో మనసు తాలూక చంచలత్వాన్ని గాలితో పోలుస్తున్నారు. యోగా వలన అటువంటి గాలిని కూడా నియంత్రించగలిగే, అంటే మనసు చంచలత్వాన్ని నియంత్రించగలిగే దాంతో పోలుస్తున్నారు. గాలిలో లేని చోట దీపము కదలకుండా నిశ్చలముగా నుండినట్లు నిగ్రహింపబడిన మనసు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. సో యోగా అన్నది, ధ్యాన యోగా అన్నది దేనికయ్యే ఉపయోగము అంటే ఆ స్థిరత్వాన్ని పొందడానికి. ఏం చేస్తుంది? అది దీపాన్ని ఏంటి ఎంపవర్ చేయట్లేదు. సో దీపాన్ని ఎంపవర్ చేయట్లేదు. దీపము చుట్టూరు ఉన్న గాలి లేకపోతే దీపం ఎట్లాగా ఎంపవర్ అవుతుందో, యోగా ఏం చేస్తుందయ్యా అంటే మనసు చుట్టూరు ఉన్న భౌతిక స్థితిని తీసివేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఆ గాలి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ లేని దీపము ఎంత చక్కగా వెలుగుతూ ఉంటుందో, మనసు కూడా ఆధ్యాత్మిక స్థితిలోకి అంత చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. గాలి లేకుండా ఉండే స్థితి చాలా తక్కువ. అటువంటి స్థితిలో దీపం ఎంత చక్కగా వెలుగుతుందో, మనసుని యోగాతోని కానీ స్థిరత్వాన్ని తీసుకురాగలిగితే డిస్టర్బెన్స్ లేని దీపం ఎట్లా ఉంటుందో, మనసు ఆధ్యాత్మిక స్థితిలోని అంత చక్కగా నిలబడడానికి ప్రయత్నిస్తుందయ్యా, అంత చక్కగా నిలబడగలుగుతుందయ్యా. అంటే అర్జునుడికి యుద్ధము చేయడానికి నీకు కావలసిన లక్షణాలు బంధువు ప్రీతి కానీ, యుద్ధము గెలుస్తానా లేదా అని కానీ, పాపమా పుణ్యమా అని కానీ కాదు. ముందు స్థిరత్వాన్ని, భౌతిక తత్వాన్ని కంప్లీట్ గా తీసేసి ఆధ్యాత్మిక స్థితితో నీ కార్యాన్ని నువ్వు చేసుకో. భౌతిక కార్యమే, యుద్ధము భౌతిక కార్యమే అయినప్పటికీ కూడా దాంట్లో ఆధ్యాత్మికతను తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తావు? ఆధ్యాత్మికతను ఎట్లా తీసుకొస్తావు? మనం చెప్తూ ఉంటాము, ప్రతి నిమిషము కూడా కృష్ణ కాన్షియస్నెస్ తోని, ఆ కృష్ణ చైతన్యంతోని మనం చేసే ప్రతి యాక్టివిటీలోని భగవంతుని సెంట్రిక్ గా చెయ్యాలి. భగవంతుని సెంట్రిక్ గా ఎప్పుడవుతుందయ్యా అంటే మెటీరియలిస్టిక్ సెంట్రిసిటీ తీసినప్పుడు మాత్రమే, భౌతిక ఆలోచన ఆ కార్యంలోంచి తీసినప్పుడు మాత్రమే అది కృష్ణ చైతన్య కార్యం అవుతుంది.
సో సాధారణంగా జనాలు ఏం చేస్తుంటాము, ఈవెన్ ఇన్ పీపుల్ ఆర్ ఈవెన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, నేను ఈ కార్యంలోని కృష్ణుని నిలబెట్టగలిగితే అది కృష్ణ కాన్షియస్ కార్యం కింద నాకు నేను జస్టిఫికేషన్ ఇచ్చేసుకోగలుగుతున్నాను. సో you want to have a big party, you somehow try to put God in it so that you can call it is God centric party. You have to put God in it, there's nothing wrong, but before that you have to remove the materialistic. That is the bigger issue. Keeping God is కూడా కొంతవరకు చేయగలుగుతున్నామేమో, కానీ అందులో ఉన్న భౌతిక స్థితిని తీసివేయలేకపోతున్నాము. ఈ 2 గంటలు నేను ఈ క్లాస్ చెప్పడం వలన ఈ 2 గంటల్ని నేను ఆధ్యాత్మికతను తీసుకొస్తున్నాను. కరెక్టే, ఈ 2 గంటలు క్లాస్ చెప్పడం వలన భౌతిక ఆనందాన్ని ఎంత పొందుతున్నాను, భౌతిక ఆనందాన్ని పూర్తిగా తీసేస్తున్నానా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. 2 గంటలు క్లాసులో కూర్చోవడం వలన నేను భౌతిక ఆనందాన్ని పూర్తిగా తీసేసానా లేదా. సో ఐఎమ్ ఆల్సో అటెండింగ్ దీస్ క్లాసెస్ అని చెప్పుకోవడం కోసం అటెండ్ అవుతున్నానా, దీని నుంచి నాకు వచ్చే ఇటువంటి భౌతిక ఆనందాన్నైనా పూర్తిగా తీసగలిగిన నాడు మాత్రమే కృష్ణ చైతన్య ఆనందాన్ని అందులో నిలబెట్టగలము. అంటే అర్థమవుతుంది కదమ్మా. ద ఇంపార్టెన్స్ ఆఫ్ టేకింగ్ అవే ది మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్ జీవితంలోని భౌతిక తత్వాన్ని పూర్తిగా తీసివేయడం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ ధ్యాన యోగ అధ్యాయం మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు 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 ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే, గాలి లేని దీపం ఎట్లా నిలబడి ఉంటుందో, స్టడీగా ఉంటుందో, అటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నిలబడి ఉంటావు. ఎప్పుడయ్యా అంటే పూర్తిగా భౌతిక తత్వాన్ని జీవితంలోంచి తీసేసినప్పుడు, భౌతిక తత్వాన్ని నియమించడం ద్వారా దానిని తీసేయడం జరుగుతుంది. భౌతిక తత్వాన్ని కేవలము భౌతిక శరీరము కోసము, భౌతిక మనసు కోసము, భౌతిక ఆలోచన కోసము చేస్తున్నాము తప్పితే దాని వలన ఆత్మ డిస్టర్బ్ అవ్వడానికి వీలు లేదు. ఆత్మ ఆనందం డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నంత వరకు భౌతిక కార్యాలను చేయడానికి యోగా ఉపయోగపడాలి. ఎల్లప్పుడూ తనకు ఆరాధనీయుడైనట్టి భగవానుని పట్ల స్థిరమైన కలత పొందని ధ్యానంతో ఆధ్యాత్మిక స్థితి యందు నిమగ్నమై ఉండు నిజమైన కృష్ణ చైతన్యవంతుడు గాలి లేని చోట నుండి దీపము వలె స్థిరుడై ఉండును. అయితే మనము 24 గంటలు ఆధ్యాత్మిక స్థితిలో ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా గాలి లేని దీపం ఉన్న స్థితిలోని నిలబడి ఉంటాము అని చెప్పి శ్రీల ప్రభుపాద గారు చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుందమ్మా? ఈజ్ ఇట్ మోర్ కన్ఫ్యూజింగ్? ఇట్ మోర్ గెటింగ్ కాంప్లికేటెడ్? కన్ఫ్యూజ్ ఏం లేదు నాన్న. సో ఆ భౌతిక స్థితిని ఎక్స్ప్లిసిట్ గా తీసేయాలి. ఆ భౌతిక స్థితి ఆలోచనని తీసేయాలి. ఆ ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఇప్పుడే ఆధ్యాత్మిక స్థితి నిలబడుతూ ఉంటుంది. ఇందులోనే మొదట్లో ఎప్పుడో చెప్పుకున్నాము, గ్లాస్ నిండా నీళ్లు ఉంటే వాటిని పాలు చేయాలంటే ఎక్కువ పాలు పోస్తూ ఉండాలి. ఆ పాలల్లో మళ్ళీ నీళ్లుంటే ఆ నీళ్లు మళ్ళీ ఆ గ్లాస్ నిండా నీళ్ళే చేరుతూ ఉంటాయి. పాలు అనుకుని నీళ్లు పోస్తుంటే ఆ గ్లాసులో నీళ్ళే చేరుతూ ఉంటాయి బేసికలీ, రైట్? స్వచ్ఛమైన పాలు పోస్తేనే ఆ నీళ్లు పోతూ ఉంటాయి బేసికలీ. మరి అందువలన ఆ స్వచ్ఛమైన పాలు పోయాలి అంటే ఆ నీళ్లను తీసే విధానం కూడా ఇక్కడ యోగా పద్ధతిలో జరుగుద్ది అనేది చెప్పుకొస్తున్నారు బేసికల్గా. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం స్థిరంగా ఆధ్యాత్మిక చింతనలో నిలబడి ఉంటాము. అది ఇంపార్టెంట్. ఎవరి కోసమో కాదు, ఇంకెవరి కోసమో మనము ఆధ్యాత్మిక స్థితిలో నిలబడడం వలన ఇంకెవరో లాభం పొందరు. ఎటువంటి లాభం పొందినా మనమే పొందుతాం. మన ఆత్మని బంధ విముక్తిని చేయాలి. బంధ విముక్తిని చేసినప్పుడే అది బంధి విముక్తత్వం కూడా పొందుద్ది. ఆ బంధుత్వంలో ఉన్న దీనిని భౌతిక బంధత్వాన్ని తీయడం అంటే ముందు బంధత్వాన్ని పూర్తిగా తీసినప్పుడే అది స్వేచ్ఛ పొందుద్ది. లేకపోతే అప్పుడు దాకా అది బంధింపబడే ఉంటుంది.
రైట్. కొన్ని పదాలు దగ్గర పదాలు, బంధువులం, బంధించడం, బందీ అయిపోవడం, అన్ని దగ్గర పదాలు. ఎక్కడ నాకు తెలుగులో పదాలు అందుకే అలా దగ్గరగా వచ్చాయి, ఒకదాని నుంచి ఒకటి కనెక్టెడ్ అయి ఉన్నాయి కాబట్టి. సరే, భౌతికానందం పొందకుండా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎలా ఫీల్ అవుతాం ప్రభుజీ? భౌతికానందాన్ని పొందకుండా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎలా ఫీల్ అవుతాం? అమ్మా, భగవంతునితో బంధం ఏర్పడినప్పుడు ఆ ఆనందము చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దానిలో ఇంకా భౌతికానందం అన్నది లేదంటారా? కంప్లీట్లీ ఆధ్యాత్మిక ఆనందమేనా అది కంప్లీట్లీ ఇంకా? ఒకటమ్మా, ఒక సర్వీస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఈ సర్వీస్ ని ఎంత ప్రేజ్ చేస్తున్నారు అన్నది భౌతిక ఆనందం. ఈ సర్వీస్ వల్ల కృష్ణుడు ఎంత ఆనందపడుతున్నాడు అనేది ఆధ్యాత్మిక ఆనందం. రైట్ రైట్ కానీ రైట్. మనం సర్వీస్ చేయగలుగుతున్నాము, ఆ సర్వీస్ మనకి దేవుడు కల్పించాడు అన్నది మనకి ఆనందమే కదా ప్రభుజీ. అది భౌతిక ఆనందం అవుతుందా, ఆధ్యాత్మిక ఆనందం అవుతుందా? అది సో సో వాట్ యూఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఇట్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో భగవంతుడు నాకు ఈ సర్వీస్ కల్పించాడు, నాకే కల్పించాడు, నాకు మాత్రమే కల్పించాడు, ఇదంతా భౌతికం అయిపోతుంది. అర్థమవుతుంది కదమ్మా, నేను గొప్పవాడిని, సో హీ పిక్ మీ అప్. సీ వాట్ ఐమ్ సేయింగ్? భగవంతుడు కల్పించాడు, అర్థమవుతుంది కదమ్మా. జస్ట్ అన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ భగవంతుడు నాకు ఈ సేవను కల్పించాడు, అది అతని కృపను చూస్తున్నామా, మనం చేస్తున్న సేవను చూస్తున్నామా? అతని కృప వల్లనే కదా ప్రభుజీ, లేకపోతే ఏమవుతుంది మనకి? Yes, absolutely. But at the end of it, are we appreciating his mercy, or are we pleased మన with క్యాపబిలిటీ, ah, ఎబిలిటీని are we మనము pleased ప్రైజ్ with our చేస్తాం. opportunity? Are we pleased with our opportunity or his mercy? Yeah. If we are pleased with our opportunity, it becomes materialistic. Yeah, materialistic. Yeah. We are happy with his mercy. Again, his mercy on me. The me వచ్చేసరికి మళ్ళీ మెటీరియలిస్టిక్ అయిపోతుంది. You're happy with his mercy, that's where it should stop. Because the moment you are saying on me, you are comparing yourself with the body. Yeah. The moment you are saying నాకు ఇంత అవకాశం ఇచ్చారంటే నాకు ఎవరు మనం శరీరంతో పోల్చేసుకున్న నాకు ఆ శరీరంతో పోల్చుకున్న నేను ఉన్నంత కాలం అది మెటీరియలిస్టిక్. చాలా మటుకు అదే జరుగుద్దమ్మా. చాలా, ఎందుకంటే మెటీరియలిస్టిక్ ప్రపంచం మనకు అదే చెప్తుంది. You are number one, you should be number one, you should do that, you should be the best in the class, you should be the best in office. Because they are not even talking about soul consciousness. You're only talking about your mind, your body, and your materialistic consciousness. You have to look good, you have to do this, you have to do that. అది ఇటు నుంచి అటు ఎక్స్టెండ్ అవడానికి వీల్లేదు. దానిని బయట చెప్పులు ఎలా వదిలేస్తామో అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్తున్నప్పుడు చెప్పులు ఎలా వదిలేస్తామో శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళాలి. నిజానికి ఆత్మ మాత్రమే ఆయన ఆనందాన్ని అనుభవించగలగాలి. అది తీసుకొచ్చి మెటీరియలిస్టిక్ ప్రపంచంలో పెట్టగలగాలి. ఎందుకు పెట్టాలి అంటే మనం చాలా సమయం మెటీరియలిస్టిక్ ప్రపంచంలోనే ఉంటున్నాం కాబట్టి దాన్ని అట్లా చేయలేకపోతే చివరి నిమిషంలో దానిని చేయడం కష్టమైపోతుంది. బేసికలీ రైట్. ప్రాక్టీస్ అంతే కదా. సో అదర్వైజ్ దిస్ బికమ్స్ జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్. చాలా మంది ఆధ్యాత్మిక ఆలోచన వచ్చిన దగ్గర నుంచి మెటీరియలిస్టిక్ గా ఎదగడం కష్టమైపోద్ది కదండి, మరి అందుకనే మేము రావట్లేదు. బట్ ఎదగడం కష్టం అయిపోవాలి. నిజానికి ఎదగడం కష్టం అయిపోవాలి. ఎదుగుతున్నామా లేదా అన్న భావన ఉండాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేదా అన్న భావన చాలా గట్టిగా బలముగా ఉండగలగాలి. అదే ఆత్మానందాన్ని ఇస్తుంది. ఆత్మానందాన్ని రుచి చూసినప్పుడే ఆ స్థితిలో గట్టిగా నిలబడగలుగుతారు. రైట్. దానికి ధ్యాన యోగ వీటినన్నిటిని నియమించగలదయ్యా. యమ నియమ ఇవన్నీ నియమాలతోని మనము బయటపడగలగాలి. సమాధి అనేది ఒక డిజిటల్ స్టేట్ కాదు. సమాధి స్థితి అనేది ఒక డిజిటల్ స్టేట్ కాదు. అది కూడా ఒక ఎనలాగ్ స్టేట్. లైక్ సమాధి స్థితిలోనూ కూడా 4-5 స్టేజెస్ ఉన్నాయి. దాన్ని వక్రసామ సింధువులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బేసికలీ. అందులో కూడా ఆ చివరి స్థితికి వెళ్ళగలగాలి బేసికలీ. పరమాత్మతోని యు సీ దట్ రిలేషన్షిప్. రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ ఫర్ లిటిల్ మోర్ ఫర్దర్
ఫర్దర్ ఇన్సైట్ డిస్కషన్ ఆన్ దట్ బేసికలీ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 20, 21, 22, 23 శ్లోకాలు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం. అనువాదం. సమాధి అనబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడి ఉండును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుటయందును అతనికి గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడగును. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందైనను చెల్లింపడు. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే. హరే కృష్ణ. స్థితిలోని ఆనందం ఉంది అనుకోవడము నిజం. ఆనందం ఉంది అనుకోవడము దానంత మిత్తు మరొకటి లేదు. సో సో ఎంతటి గొప్పవాడైనా ఎంతటి డబ్బున్నవాడైనా సరే ఇంకొంచెం సంపాదిద్దామన్న ఆలోచనలోనే ఉంటాడు భౌతిక స్థితిలో ఉన్న వ్యక్తి. ఇది నాకు, నా శరీర పోషణకి, నా కుటుంబానికి, నాపై ఆధారపడే వాళ్ళకి ఇది చాలు అన్న భావన భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఉండదు. అటువంటి వ్యక్తి ఇంకొంచెం ఆశనండి, అత్యాశనండి, ఇంకొంచెం సంపాదించాలి దాని మీద మిజరీ అన్నది తయారవుతూ వస్తుంటుంది. సో భౌతిక సంపర్కము చే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుంచి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే. ఎప్పుడైతే భౌతిక సంపర్కం నుంచి ఉన్న దుఃఖాల నుంచి బయటపడగలుగుతామో, అంటే అది ఎప్పుడు బయటపడగలుగుతాము? సమాధి అనబడు పరిపూర్ణ స్థితిలో మానవుని మనసు సమస్త మానసిక కాలాపముల నుంచి యోగాభ్యాసము చేత నిరోధింపబడి ఉండును. సో ఈ సమాధి స్థితి అనగానే ఏమిటయ్యా అంటే అన్ని 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 మానసిక కాలాపముల నుంచి, మెంటల్ స్పెక్యులేషన్ నుంచి పూర్తిగా బయటపడి శుద్ధమైన మనసుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించట ఎందును అతనికి గల సమర్థను బట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చును. సో స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది? యోగ పద్ధతిలోని కంప్లీట్ గా మానసిక కలాపములకు సంబంధించిన మెంటల్ భౌతిక పరిస్థితికి సంబంధించిన వాటన్నింటినీ నిరోధించి శుద్ధమైన మనసుతోని ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మానందమునందే సుఖము అనుభవించుట అన్నది అతనికి గల సమర్థను బట్టి ఆ పరిపూర్ణ స్థితిని నిర్ధారింపవచ్చును. అప్పుడు ఏం జరుగుతుంది? అతనికున్న సమర్థతను బట్టి ఎంతవరకు దానిని భగవద్భక్తి కాన్షియస్నెస్ తోని, కృష్ణ కాన్షియస్నెస్ తోని నింపగలుగుతున్నామో అన్నది దాన్ని బట్టి అతని ఆత్మానందము, ఆత్మ యందు సుఖతత్వాన్ని అనుభవించే స్థితిని ఆధారపడి ఉంటుంది. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవంలోకి వచ్చు అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడైన అతడు సత్యము నుండి వైదొలగక ఎప్పుడైతే అటువంటి ఆత్మానందముతో అప్పుడు ఇంద్రియాలను ఎంగేజ్ చేస్తుంటే, అప్పుడు ఇంద్రియాన్ని సర్వీస్లో కానీ వేరొక దాంట్లో కానీ ఎంగేజ్ చేస్తే ఆ ఇంద్రియాల వలన వచ్చే అనుభవము ఎట్లా ఉంటుందయ్యా అంటే సత్యము నుండి వైదొలగక. సత్యం అంటే ఏంటి?
ఆధ్యాత్మిక చింతన మాత్రమే సత్యము, ఆధ్యాత్మిక చింతన ఆనందము మాత్రమే సత్యము. దానికి మించిన మరొక అధిక లాభము లేదని ఆ భావనలోని స్థిరత్వాన్ని పొందగలుగుతాడయ్యా. ఇట్లా నిలిచిన వాడు గొప్ప కష్టమునందైనను చలింపడు, భౌతిక సంపర్కము చే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే. లేదా పదం తేడా వచ్చినట్టు. Being situated in such a position, one is never shaken, even in the midst of the greatest difficulty. This indeed is actual freedom. Yes, this is the actual freedom, that all miseries arising from the material contact. సో భౌతిక ప్రపంచంలో ముక్తి పొందడము అంటే ఏమిటయ్యా అంటే, భౌతిక ప్రపంచంలో ముక్తి పొందడం ఏంటంటే భౌతిక దుఃఖాల నుంచి చలించిన స్థితిలో ఉండగలిగే స్థితి. ఇటువంటి చలించిన స్థితిలో, భౌతికంగా వచ్చే కష్టాల నుంచి చలించిన స్థితిలో ఉండగలిగే స్థితి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఆధ్యాత్మిక స్థితిలో నిలబడగలిగినప్పుడు. ఆ ఆధ్యాత్మిక స్థితిలోని ఎప్పుడు నిలబడగలమయ్యా అంటే దానికోసము ఆ ఈ ధ్యాన యోగాన్ని కానీ అష్టాంగ యోగాన్ని కానీ వాడి భౌతిక ప్రపంచము తాలూకు ఇన్ఫ్లుయెన్స్ని నియమించగలిగినప్పుడు, భౌతిక ప్రపంచం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ని మనము కంట్రోల్ చేయగలిగినప్పుడు, టేమ్ చేయగలిగినప్పుడు, దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఆధ్యాత్మిక స్థితిలోని మనసుని నిలబెట్టగలిగినప్పుడు భౌతిక ప్రపంచం నుంచి వచ్చే దుఃఖాల నుంచి దూరం అయిపోతాము. అదే భౌతిక స్థితి, భౌతిక ముక్తి అని చెప్పుకొస్తున్నారు. సో అటువంటి స్టేట్ రావడానికి మీకు యోగా ఉపయోగపడాలి. సో ఈ చాప్టర్ అంతా కూడా యోగ స్థితితోని మనసుని ఎట్లా నియంత్రించాలి, మనిషి ఎట్లా నియంత్రించాలి, ఆ వ్యాక్యూమ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఈ చాప్టర్ చెబితే 7వ అధ్యాయం నుంచి భక్తితో దాన్ని ఎట్లా నింపాలో చెప్పుకుంటూ వస్తారు. 7 నుంచి 12 దాకా. అందుకే దాన్ని భక్తి యోగము అన్నారు. రైట్. సరే, నేను ప్రభుపాదుల వారి భాష్యం చెప్తాం. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిందే ఉంటుంది ఇందులో. యోగాభ్యాసం ద్వారా మానవుడు భౌతిక భావనల నుంచి క్రమముగా విముక్తులవుతాడు. ఇది యోగ సిద్ధాంతపు ప్రధాన లక్షణం. దాని తరువాత అతడు సమాధి యందు నిమగ్నమై ఉండడు. అనగా యోగి ఆత్మను పరమాత్మతో సమానమని ఎట్టి అపోహలు లేకుండా పవిత్రమైన మనసు మరియు బుద్ధి చేతను హృదయమునందు నెలకొనట్టి పరమాత్మని గుర్తింపగలిగే స్థితియే సమాధి అనబడును. వాస్తవమునకు యోగ పద్ధతి దాదాపు పతంజలి యోగ సిద్ధాంతములపైనే ఆధారపడి ఉన్నది. కొందరు అప్రామాణికులైన వ్యాఖ్యాతులు ఆత్మను పరమాత్మగా గుర్తించుటకు ప్రయత్నించరు. అద్వైతులు అట్టి దానినే ముక్తి అని భావించరు. కానీ వారందరూ పతంజలి యోగ పద్ధతి యొక్క వాస్తవ ప్రయోజనం అవగాహన చేసుకొని చాలు. పతంజలి యోగ పద్ధతి నందు దివ్యానందమును అను విషయమును అంగీకరింపబడిన అద్వైత సిద్ధాంతములు భంగము కలుగునేమోనని భయము చేత అట్టి దివ్యానందమును అంగీకరింపారు. అద్వైతులు జ్ఞానము మరియు జ్ఞాత అను ద్వైత్వమును అంగీకరింపకొనను. ఈ శ్లోకమునందు ఆధ్యాత్మిక ఇంద్రియముల ద్వారా అనుభవింపబడేది దివ్యానందమును అంగీకరింపబడినది. యోగ పద్ధతి యొక్క సుప్రసిద్ధ వివరణ కర్త అయిన పతంజలి ముని చేతను ఇది ఆమోదింపబడింది. ఆ మహాముని యోగ సూత్రములో నందు పురుషార్థ శూన్యాన్యం గణనాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్ట వా చిత్త శక్తిరితి అని ప్రకటించి ఉన్నారు. వెల్కమ్ బ్యాక్. పై సూత్రమునందలి చిత్తశుద్ధి, చిత్తశక్తి లేదా ఆంతరంగి శక్తి దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము చివరికి పరబ్రహ్మమునందు ఐక్యమయ్యే మోక్షము అనునవియే పురుషార్థములు అనబడు. ఈ పురుషార్థము లందలి భగవద్దైక్యము అద్వైతులచే కైవల్యముగా పిలువబడు. కానీ పతంజలిని అనుసరించి కైవల్యం అనేది జీవుని తన నిజ స్థితిని గురించి తెలియపడి ఆంతరంగ శక్తి లేక దివ్య శక్తియే. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఈ పతంజలి యోగా పద్ధతి ద్వారా మనిషి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు పరమాత్మతోని సంభాషణ జరగడం జరుగుతుంది. సో అద్వైతులు అదియే ఆ పరమాత్మే, ఆ పరమాత్మ సంభాషణే అదే నువ్వు అంటే మనము ఈ యోగ స్థితిలోని మన నిజ స్వరూపాన్ని చూసేసాము. మనము వేరు, ఆత్మ వేరు, ఆ పరమాత్మ వేరు కాదు, ఆ స్థితిని చేరుకోగలిగాము అని చెప్పుకొస్తున్నారు. కానీ పతంజలి యోగ దానిని ఒప్పుకోవట్లేదు.
అది రెండు వేరు వేరు. కైవల్యం అన్నది జీవుడు తన నిజ స్థితిని గూర్చి తెలిపడే ఆంతరంగ శక్తి లేదా దివ్య శక్తియే. అంటే ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం రెండు విధాలుగా ఉంటున్నాము. మనము ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది అన్నిటినీ కంట్రోల్ చేయడం వలన మనసు ఆత్మ బాడీ ఇంటర్నల్ గా చూసి ఇంటర్నల్ గా వెళ్ళి పరమాత్మని చూడగలుగుతున్నది. అదే కైవల్యము అని చెప్పి పతంజలి యోగా చెప్తుంది అని చెప్పి చెప్పుకొస్తున్నారు. సో శ్రీ చైతన్య మహాప్రభు వాక్కులలో ఇది ఏ చేతో దర్పణ మార్జనం లేక మనసు అను దర్పణము పై గల మాలిన్యం శుభ్రపరచుకునే కార్యం. వాస్తవమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనే నిజమైన ముక్తి లేక భవమహాధావాగ్ని నిర్వాణం అనే సిద్ధాంతము కూడా ప్రాథమికమైనదే ఈ సిద్ధాంతంతో సరిపోతున్నది. సో మళ్ళీ మన చైతన్య మహాప్రభు చెప్పిన శ్లోకాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నారు శిష్టాష్టకం ఫస్ట్ ప్రేయర్స్. అంటే ఎప్పుడైతే సమాధి స్థితిలోని ఆత్మ పరమాత్మని తాలూకా ఉనికిని గ్రహించగలుగుదో, ఎప్పుడైతే అదే మన నిజమైన కార్యం. అంటే భగవంతుని తాలూకు ఉనికిని గ్రహించినప్పుడు మన నిజ స్థితి ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. మన నిజ కార్యం ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ శరీరంలోని జన్మ తీసుకోవాల్సి వచ్చాము అన్నది మనకు అర్థమవుతుంది. అటువంటిది చైతన్య మహాప్రభు చెప్పిన ఆ చేతోదర్పణ మార్జనం అంటే ఈ యోగ పద్ధతిలోని ఆ స్వచ్ఛమైన స్థితికి మనస్సుని ఆలోచనలని తీసుకువెళ్ళగలిగే స్థితి చేతోదర్పణ మార్జనం అన్నా సరే కూడా అదే స్థితి అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. అంటే యోగ పద్ధతి ఒక విధానం అయితే భక్తి యోగంతో దాన్ని ఎట్లకి తీసుకువెళ్ళాలి అనేది మనకి రాబో అధ్యాయాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. బట్ యోగాని ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ఇందుకోసము యోగాన్ని మనము గ్రహించగలగాలి అన్నది మనం ఇందులోంచి తీసుకోవాల్సిన లెసన్. బేసికలీ నిర్వాణం అనగా భౌతిక విషయ విరమణం, పిదప ఆధ్యాత్మిక కార్యకలాపములు లేక కృష్ణ చైతన్యముడు భక్తియుక్త సేవ ఆరంభమగు. శ్రీమద్ భాగవతం అనుసరించి జీవుని నిజస్వరూప స్థితి అది ఏ స్వరూపేణ వ్యవస్థితి అంటే జీవుని ఆధ్యాత్మిక జీవన స్థితి భౌతిక సంపర్కముచే కలుషితమైనప్పుడు అది మాయా అనబడును. అట్టి భౌతిక సంపర్కము నుంచి ముక్తిని పొందుట అనగా జీవుని నిత్యమైన నిజస్వరూప స్థితిని నశింపు చేయుట కాదు. కైవల్యం స్వరూప్రతిష్టవ చిత్తశక్తి రీతి అని తన వాక్యముల ద్వారా పతంజలి ముని దీనిని ఆమోదించింది. ఈ చిత్తశక్తి ఏ లేక దివ్యానందమే యథార్థ జీవితము. దీనిని గ్రహించగలగడమే చిత్తశక్తి. అంటే ఎప్పుడైతే వీటన్నిటిని మనం నియమిస్తామో ఆ స్థితిలో మనసు పొందే ఆనందం అదే నిజ జీవితముతో యథార్థ కార్యము అని చెప్పుకొస్తున్నారు. దీనిని వేదాంత సూత్రం నందు ఆనందమయోభ్యాస్యత్ అని నిర్ధారించుతున్నది. సహజమైన దివ్యానందమే యోగకు పరమ లక్ష్యం. ఇది భక్తియుక్త సేవ ద్వారా నిర్వహించే లేక భక్తి యోగము ద్వారా అత్యంత సులభంగా పొందబడును. ఈ భక్తి యోగము భగవద్గీత ఎందరి 7వ అధ్యాయమున వివరముగా వర్ణింపబడినది. ఇది యోగ స్థితిలో మనం పొందాల్సిన స్థితి అని ఇది భక్తి యోగముతోని చాలా సులభముగా పొందవచ్చును. అది 7వ అధ్యాయంలో మనం చూస్తాము అని శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. రైట్, ఎవరైనా 6వ అధ్యాయం తాలూకు ఇంపార్టెన్స్ అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ అబౌట్ ఇట్. బేసికలీ ఇది ఎట్లా నియమించాలి, శరీరం మా భౌతిక ఆలోచన నియమించడం కోసం 6వ అధ్యాయం ఉపయోగపడితే అదే రిజల్ట్ మనము ఈ భౌతిక ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా సర్వీస్ లో నిలబెట్టి ఆధ్యాత్మిక ఆనందం ఆ స్థితికి వెళ్ళగలము అని చెప్పి నేర్చుకోవడం కోసము మనకి భక్తి యోగం ఉపయోగపడుతుంది. రైట్, ఈ అధ్యాయం నందు వివరింపబడినట్లు యోగ విధానంలో సంప్రజ్ఞత సమాధి మరియు అసంప్రజ్ఞత సమాధి అనే 2 రకములైన సమాధి స్థితులు కలవు. దీనిని వివిధ తాత్విక పరిశోధనలు ఎవరైనాను దివ్య స్థితిని పొందినప్పుడు అతడు సంప్రజ్ఞత సమాధిని సాధించినట్లు చెప్పబడును. అసంప్రజ్ఞత సమాధి యందు ఇంద్రియముల ద్వారా లభించేది
లౌకిక ఆనందముతో ఏ విధమైన సంబంధమును కలిగి ఉండడు. ఎందుకనగా అతడు ఇంద్రియముల ద్వారా లభించే సర్వ ఆనందములకు దూరుడై ఉంటుంది. ఇట్టి దివ్య స్థితి అందు నిలిచిన యోగి దాని నుంచి ఏమాత్రము వైదొలగదు. అంటే ఒకసారి ఆ స్థితిని, ఆ ఆనందాన్ని చూస్తే యోగి దాంట్లో ఉండడానికే ప్రయత్నిస్తాడు, దాంట్లో నుంచి బయటకు పడడు ఆటోమేటిక్గా. అట్టి స్థితిని పొందలేకపోయినచో యోగి అపజయమును పొందిన వాడే అగును. వివిధములైన ఇంద్రియానందములతో కూడిన నేటి కాలపు నామమాత్ర యోగాభ్యాసం అనేది నిజమైన పద్ధతికి విరుద్ధమైనది. మైదున భోగమునందు పాల్గొనుటూ మత్తు పదార్థాలను సేవించి యోగి కపటియే అగును. ఇవాళ రోజు కాలంలోని ఆ స్థితి అంత సులభముగా రాదు. ఆ స్థితిలో మనకి ఇప్పుడుండే యోగాభ్యాసము ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడట్లేదు అని చెప్పి మన వారు గుర్తు చేస్తున్నారు. యోగ విధానమునందలి సిద్ధుల పట్ల ఆకర్షింపబడిన యోగులు కూడా యోగమునందు పరిపూర్ణతను పొందిన వారు కాజాలు. యోగాకు సంబంధించిన ఇతర ఫలములచే ఆకర్షితులైనచో ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు వారు పరిపూర్ణత్వపు స్థితిని ఎన్నడూ పొందజాలరు. కనుకనే యోగాను ఆడంబరముగా వ్యాయామ ప్రదర్శనముగా చేయువారు లేదా సిద్ధుల నిమిత్తమై యోగాభ్యాసించే వ్యక్తులు ఆ మార్గమునందు తమ యోగ లక్ష్యము నష్టమైనదిగా గ్రహింపవలెను. ఈ యుగమునందు చక్కగా ఎట్టి కలత లేకుండా నిర్వహింపదగిన కృష్ణ చైతన్యమే అత్యున్నతమైన యోగాభ్యాసము అని కలియుగ కాలంలోని మనము అష్టాంగ యోగతోని ఆ స్థితి చేరడం చాలా కష్టము. కలియుగంలోని మనము కేవలము ఈ భక్తి యోగము ద్వారా ఎట్టి కలతలు లేకుండా నిర్వహింపబడే కృష్ణ చైతన్యమే అత్యంత గొప్ప యోగాభ్యాసము. కృష్ణ చైతన్యవంతుడు తన కార్యకలాపములలో మిక్కిలి ఆనందమును పొందినవాడై ఇతర ఆనందములకై ప్రాకులాడు. ముఖ్యంగా ఈ కపట యోగమున హఠయోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము వంటి వాటిని అభ్యసించటందు అనేక ఆటంకములు కలుగవచ్చు. కానీ కర్మయోగ లేదా భక్తి యోగను అభ్యసించటందు ఎట్టి అవరోధములు, ఎట్టి సమస్యలు కలుగబోదు. ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు మానవుడు ఆహారము, నిద్ర, భయము, మైథునము అను దేహావసరము నెరవేర్చుకోవాల్సి ఉన్నది. కానీ శుద్ధ భక్తి యోగము లేక కృష్ణ చైతన్యవంతుడు అట్టి దేహ అవసరం తీర్చుకున్నప్పుడు ఇంద్రియములను అనవసరముగా ప్రేరేపింపడు. పైగా అతడు కేవలము దేహ పోషణార్థమే కావలసిన దానిని గ్రహించి చెడ్డ బేరపు ఉత్తమ లాభమును పొందును. ఉన్నదానితో సంతృప్తి పొందుతూ అతడు కృష్ణ చైతన్యపు దివ్య సుఖమును అనుభవించును. యాదృచ్ఛికముగా జరుగు ప్రమాదము, రోగము, అభావము, ఆప్త బంధువులు, మృతి వంటి వాటిని లెక్క చేయక అతడు కృష్ణ చైతన్యము లేక భక్తి యోగమునందు తన ధర్మమును నెరవేర్చుటేందు మిక్కిలి జాగృతుడై ఉండి యాదృచ్ఛిక సంఘటనలు ఎన్నడను అతనిని ధర్మ నిర్వహణ నుంచి మరలింపవు. అగామపాయునో నిత్య సాంస్తిక్షస్వ భారత అని భగవద్గీత 2.14 చెప్తుంది. అట్టి యాదృచ్ఛిక సంఘటనలు అన్నింటినీ అతను ఓర్పుతో సహించును. ఎందుకనగా అవి రాకపోకలు మాత్రమే కలిగి ఉండును. తన ధర్మమునకు భంగము కలిగింపవని ఎరుగును. ఈ విధముగా అతడు యోగాభ్యాసం నుండి అత్యున్నత పరిపూర్ణత్వమును సాధింపగలడు. సో అష్టాంగ యోగతోని, ధ్యానంతోని భగవత్ స్పృహని తెలుసుకోగలడానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయ్యా. మనము ఆ స్థితిని కేవలం భక్తి యోగంతోనే పొందగలుగుతాము. ఎందుకంటే భక్తి యోగంతో పొందినప్పుడు మనము ఇంద్రియాలని ప్రేరేపించము. ఇంద్రియాలన్నీ కూడా ఆటోమేటిక్గానే కంట్రోల్లో ఉంటాయి. ఇంద్రియానందం కోసం ప్రాకులాడడం అన్నది తగ్గుతూ వస్తుంది. కనుక అష్టాంగ యోగాలని ద్వారా అది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ భక్తి యోగంలో ఉపయోగపడుతుంది. కానీ అష్టాంగ యోగంతో ముక్తి పొందగలము అని అనుకోవడము కలియుగంలోని చాలా కష్టమైన కార్యం కింద గ్రహించాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల గారు వెళ్ళి మనకి గుర్తు చేసుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ శ్లోకాలకు వెళ్దామా. 24వ శ్లోకం చదువుతారు ఎవరైనా? ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. చదవండి హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్భిన్న చేతసా సంకల్ప ప్రభవాన్ కామాస్త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. నిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగమును అభ్యసించు మనుషుడు ఆ మార్గము నుండి వైదొలగక ఉండవలెను.
మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన విషయ కోరికలన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా ఇంద్రియములను అన్ని వైపుల నుండి నియమింపవలెను. సో యోగా నేర్చుకోవడానికి భౌతిక కోరికలన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా, భౌతిక కోరికలన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా అంటే స్థూల శరీరానికి సంబంధించిన, సూక్ష్మ శరీరానికి సంబంధించిన కోరికలన్నింటినీ కూడా త్యజించి అతడు మనస్సు ద్వారా సర్వేంద్రియములను అన్ని వైపుల నుంచి నియంత్రింపవలెను. ఎప్పుడైతే మనస్సు ద్వారా ఇంద్రియాలన్నింటినీ నియంత్రించడం మొదలు పెడతాము, మనస్సు ద్వారా ఇంద్రియాలను నియంత్రించడం, ఇంద్రియాలు మనసును ప్రేరేపిస్తుంటాయి. మనసు ఇంద్రియాల మాట వినడం మానేస్తే ఇంద్రియాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మనసు ఇంద్రియాల మాట వినడం మానేస్తే ఇంద్రియాలు మనసు మాట వినడం మొదలు పెడతాయి. మనసు ఇంద్రియాల మాట వినాలి అంటే మనము స్థిర నిశ్చయంతో, ఈ అష్టాంగ యోగా ప్రాక్టీస్ చేసే వ్యక్తి స్థిర నిశ్చయంతో మనసును కంట్రోల్ చేసుకోగలిగితే ఇంద్రియాలన్నీ కంట్రోల్ అవుతాయ్యా. సో ఇటువంటి అన్ని భౌతిక ప్రపంచానికి సంబంధించిన వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ ఆల్ మెటీరియల్ డిజైర్స్, అది పొందితే ఇంకొంచెం సుఖంగా ఉంటానేమో, ఈ ఒక్కటి జరిగితే ఇంకొంచెం ఆనందంగా ఉంటానేమో, ఇవన్నీ కూడా అటువంటి మెంటల్ స్పెక్యులేషన్ అంతే కూడా. ఈ ఒక్క కార్యం జరిగిపోతే ఐ థింక్ ఐ విల్ బి వెరీ హ్యాపీ, దెన్ సంథింగ్ ఎల్స్ విల్ కమ్. అదొకటి అయిపోతే ఇంకోటి వస్తుంది, అదొకటి అయిపోతే ఇంకోటి వస్తుంది. ఈ ఒక్కటి సాధించేస్తే ఆ సాధన సాధించగానే ఇంకో కొత్తది వస్తుంది. అట్లాగా ఈ కంప్లీట్ గా ఈ భౌతిక ఆనంద సుఖమును త్యజించగలిగే స్థితిలో ఉండగలిగితే అప్పుడు మనస్సుని, సర్వేంద్రియాలని మొత్తం అన్నిటినీ కూడా మనసు కంట్రోల్లోకి తీసుకొస్తుంది. స్థిర నిశ్చయంతోడను విశ్వాసముతోడను యోగం అభ్యసించు మానవుడు ఆ మార్గం నుంచి వైదొలగ రాదు. మానసిక కల్పన నుంచి ఉత్పన్నమైనట్టే భౌతిక కోరికలన్నిటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా సర్వేంద్రియములను అన్ని వైపుల నుంచి నియంత్రింపవలెను. సో ఈ యోగాభ్యాసానికి కావాల్సిన మరొక లక్షణం చెప్పుకొస్తున్నారు బేసికల్ గా. ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. యోగాభ్యాసకుడు స్థిర నిశ్చయమును కలిగి ఏమాత్రము మార్గము నుండి వైదొలగక ఓర్పుతో తన యోగాభ్యాసమును కొనసాగింపవలెను. అంత్యమున విజయమును ప్రాప్తించినని విశ్వాసమును కలిగి ఉండి గొప్ప పట్టుదలతో ఆ మార్గమును అనుసరింపవలెను. విజయమును సాధించటి ఎందు ఆలస్యమైనను అతడు ఎన్నడూ నిరుత్సాహము పొందకూడదు. దృఢవ్రతుడై శ్రద్ధతో అభ్యాసము కావించడానికి విజయం తప్పక లభించదు. భక్తి యోగమును గూర్చి శ్రీల రూప గోస్వామి ఈ విధముగా చెప్తున్నారు. హృదయపూర్వకమైన ఉత్సాహంతోడను, పట్టుదలతోను, నిశ్చయంతోడను, భక్తుల సాంగత్యంతో విద్యధర్మం నిర్వహించడం ద్వారా సత్వగుణ కార్యములందే సంపూర్ణముగా నెలకొనడం ద్వారా మానవుడు భక్తి యోగ విధానమును విజయవంతముగా నిర్వహింపగలడు. నిశ్చయము విషయమున మానవుడు సముద్ర తరంగములలో తన గుడ్లను కోల్పోయిన ఆడు పిచ్చుక వృత్తాంతమును ఉదాహరణగా తీసుకునవచ్చు. ఒకసారి ఒక పిచ్చుక సముద్ర తీరమును గుడ్లు పెట్టెను, కానీ ఆ మహాసముద్రము వాటిని తన కెరటంతో కొట్టుకుని పోయేను. పిచ్చుక ఎంతగానో కలత చెంది తన గుడ్లను తనకు తిరిగి ఇమ్మని సముద్రుని ప్రార్థించాను. సముద్రుడు దాని ప్రార్థనను మన్నింపలేదు. కనుకనే పిచ్చుక సముద్రము శుష్కింప చేయవచ్చిన నిశ్చయముతో తన చిన్న ముక్కుతోని సముద్రమునందు జలమునంతటిని తీసివేయ ఆరంభించింది. అసాధ్యమైన దాని నిశ్చయమును చూచి అందరూ పరిహసించారు. అది చేయి కార్యమును గూర్చిన వార్త నెమ్మదిగా సర్వత్రా వ్యాపించింది. చివరికి మహావిష్ణు వాహనమైన గరుణుడు కూడా ఆ వార్తను విను. తన చిన్న పక్షి సోదరి పట్ల జాలి కలిగి అతడు దానిని చూచిటికే వెళ్ళాను. చిన్న పిచ్చుక నిశ్చయం అతను ఎంతగానో సంతోషించి దానికి సహాయం చేయదని వాగ్దానం చేశాడు. ఎదుప గరుడు ఆ పిచ్చుక గుడ్లను దానికి ఇమ్మని సముద్రుడితో పలికి, లేనిచో ఆ పిచ్చుక కార్యమును తాను చేసేదని పలికింది. దానికి సముద్రుడు భయపడి వెంటనే గుడ్లను పిచ్చుకకి తిరిగి ఇచ్చివేశాడు. ఈ విధంగా గరుడిని కృపతో పిచ్చుక ఆనందమును పొందెను. ఇట్లే యోగాభ్యాసము ముఖ్యముగా కృష్ణ చైతన్యముతో కూడిన భక్తి యోగము ద్వారా అత్యంత కఠినమైనదిగా కనిపించవచ్చును. కానీ ఎవరైనా దృఢ నిశ్చయంతో పై సిద్ధాంతమును అనుసరించినచో భగవానుడు తప్పక సహకరించును. ఎందుకనగా తానుకు తాను సహాయం చేసుకునే వాడికి భగవానుడు తప్పక సహాయం అందించిన విషయం తెలిసినదే కదా. సో కథ అర్థమవుతుంది కదమ్మా. సో మనకి మనం సహాయం చేసుకుంటే దృఢ నిశ్చయం, ఈ అష్టాంగ యోగా మనకి దృఢ నిశ్చయత్వాన్ని పొందడానికి ఉపయోగపడాలి. ఆ నిశ్చయత్వంతో మనము కొంత ప్రయత్నం చేస్తే వెంటనే భగవంతుడు దానిని గుర్తించి గ్రహించి మనకి సహాయము చేస్తారు అన్నది మనం గ్రహించాలి అని చెప్పి ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. పిచ్చుక తన గుడ్లని సముద్రంలోంచి బయటికి తీసుకురావాలి అని చెప్పి
సముద్రాన్ని ఖాళీ చేయడానికి తన చిన్న ముక్కుతో నీళ్ళని కొంచెం తీసుకొచ్చి బయట పారేస్తుందంట. అలాగా కొంచెం కొంచెం తన ముక్కుతో నీళ్ళని తీసి బయటకి పారేస్తే సముద్రాన్ని ఖాళీ చేసేద్దాము అని నిర్ణయించుకుందంట. అట్లా నిర్ణయించుకున్న తర్వాత సముద్రం ఖాళీ అయిపోతే తన గుడ్లు తనకు దొరుకుతాయి అన్న భావనతో. కానీ అది జరిగే పని కాదు అని చెప్పిన ఎప్పుడైతే తనకి గరుడు సహాయుడు చేయడం మొదలుపెట్టాడో అప్పుడు వెంటనే సముద్రం తన మాట వినడం మొదలుపెట్టింది. అట్లే మనము కూడా మనం నిశ్చయంగా నాకు భక్తి యోగంలో ముందుకు వెళ్ళగలిగినా లేదా అన్న సంశయం లేకుండా మనము ఎప్పుడైతే సిన్సియర్ ప్రయత్నం చేస్తామో భగవంతుడు ఆ ప్రయత్నాన్ని చూసి మనల్ని మరింతగా ఎంపవర్ చేస్తారంట. మనకి మరింతగా ఆ కార్యములని సిద్ధి పొందడానికి ఆయన సహాయం చేస్తాడు అని చెప్పడం కోసము ప్రభుపాదుల వారు మనకి ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సరే, 25వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. ఓకే అమ్మా, చదవండి. 25వ శ్లోకము. శనైరు పరమేద్ బుద్ధ్వా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నా కించిదపి చింతయేత్. పూర్తి నిశ్చయంతో కూడిన బుద్ధి ద్వారా మనిషి క్రమక్రమంగా సమాధిలో నెలకొనాలి. ఆ విధంగా మనస్సును కేవలం ఆత్మ మీదనే లగ్నం చేసి ఇక దేనిని చింతించకూడదు. థ్యాంక్ యూ ప్రభుజీ. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందవలెను. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా ఆ విధముగా మనసును ఆత్మయందే స్థిరము చేసి అతడికి దేనిని గూర్చి చింతింపరాదు. ఆత్మ ఇంద్రియాలందు స్థిరత్వమును పూర్తిగా తీసివేయడానికి యోగా ఉపయోగపడాలి. ఎప్పుడైతే మనసు ఇంద్రియాలందు స్థిరత్వాన్ని తీసేయగలుగుతామో మనసు ఆత్మయందే స్థిరత్వాన్ని పొందుతుంది. అంటే మనసు కేవలము భౌతిక సంఘటనలు పక్కన పెట్టేసి ఆధ్యాత్మికంగా ఉపయోగపడే వాటి గురించే ప్రాకులాడే స్థితికి తీసుకెళ్తుందయ్యా. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందగలుగుతాడు. ఎప్పుడైతే అంటే ఈ సమాధి స్థితికి కావలసిన విషయం ఏమిటి? నిశ్చయమైన బుద్ధి. బుద్ధితోని సంకల్పము తీసుకుంటే మనసు భౌతిక విషయాన్ని వదిలేసి ఆధ్యాత్మిక ఆనంద విషయం గురించి ఆలోచిస్తుంది. మనసు ఆత్మయందే స్థిరము చేసి అతడు ఇంక దేనిని గూర్చి చింతింపరాదు. సో దీనికి బుద్ధి నుంచి మాత్రమే వస్తుంది అని చెప్పుకొస్తున్నారు మళ్ళీ ప్రభుపాదుల వారు ఇక్కడ. అంటే బుద్ధి నుంచి అంటే మనం ఎక్స్ప్లిసిట్ గా అటువంటి డెసిషన్ తీసుకోవాలి. మనం ఎక్స్ప్లిసిట్ గా బుద్ధి అటువంటి ప్రయత్నం కోసం చెయ్యాలి. దానికోసము ఈ అష్టాంగ యోగ ఉపయోగపడాలి. ఆ సమాధి స్థితికి వెళ్ళాలి బుద్ధి ఆ ప్రయత్నం వైపు సమాధి స్థితికి వెళ్ళాలి అన్న ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనసు ఆత్మయందే నిలబడి ఉంటుంది. ఇంక దేని గురించి ఆలోచించే స్థితిని ఉండదు అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తున్నారు. సో దృఢ విశ్వాసమును మరియు బుద్ధితోనూ మానవుడు క్రమముగా ఇంద్రియ కర్మల నుంచి విరమింపవలెను. ఇదే ప్రత్యాహారము అనబడను. అనగా విశ్వాసము చేతను ధ్యానము చేతను ఇంద్రియ కర్మల విరమణ చేతను నియంత్రింపబడిన మనస్సు సమాధి పొందవలెను. ఆ సమయమున భౌతిక జీవిత భావన యందు ఆసక్తి కలిగి ఉండుటనేది భయము ఏమాత్రము కలుగదు. మరో మాటలో చెప్పవలనగా భౌతిక దేహం ఉన్నంత కాలము మానవుడు భౌతిక విషయమును సంబంధము కలిగి ఉండినను ఇంద్రియ తృప్తి భావనను ఏమాత్రము కలిగి ఉండరాదు. పరమాత్మ సంతృప్తిని తప్ప అన్యమైన తృప్తిని గూర్చి అతడు చింతింపరాదు. కృష్ణ చైతన్యమును ప్రత్యక్షముగా అభ్యసించడం ద్వారా ఈ స్థితి సులభముగా పొందబడును. ఎప్పుడైతే కృష్ణ చైతన్యం ప్రత్యక్షముగా అభ్యసించడం ద్వారా అంటే ప్రత్యేకంగా దానిని ఆ అభ్యాసాన్ని మొదలు పెడితే ఆటోమేటిక్ గా భౌతిక స్థితి నుంచి దూరం అవుతాము. ఇదే ప్రత్యాహార స్థితి అని చెప్పుకొస్తున్నారు. సో బుద్ధిని విశ్వాసముతోని నిలబెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనసు ఆత్మయందు నిలబడి ఇంక వేరే విషయాలను ఆలోచించకుండా ఉండే స్థితినే ప్రత్యాహార స్థితి అని చెప్తున్నారు. ఇది ఇటువంటి భౌతిక స్థితి ఇటువంటి అష్టాంగ యోగ స్థితి భక్తిభావంతోనే కూడా మనకి సులభంగా పొందగలం అన్నది మనం గ్రహించాల్సిన విషయం. సరే, 26వ శ్లోకం ఎవరు చదువుతారు?
చదవనా హరే అమ్మా? కృష్ణ ప్రభు. చదవండి అమ్మా, చదవండి. చదవండి అమ్మ కుమారి మాత. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతాత్మన్యేవ వశం నయేత్. చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుషుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మవశమునకు కొని రావలెను. మనసు అది చంచలత్వం అస్థిరత్వం అనేది మనసు తాలూకా లక్షణములు. అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మానవుడు దానిని తప్పకుండా మరలించి మళ్ళీ ఆత్మవశమునకు తీసుకురావాలి. ఇది అంటే బుద్ధిని దృఢ నిశ్చయంతో ఉంచి మనసును ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నా సరే మళ్ళీ దాన్ని ఎక్స్ప్లిసిట్ గా దానిని తీసుకుని వస్తూ ఉండాలి, బ్యాక్ తీసుకొస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మిక పురోగతి చెందుతాము. చంచలత్వము అస్థిరత్వములన్నవి మనసు యొక్క స్వభావం. కానీ ఆత్మదర్శి అయిన యోగి అట్టి మనసును నియంత్రింపవలను. మనసు అతనిని నియంత్రింపకూడదు. మనసును నియంత్రించిన వాడు, తద్వారా ఇంద్రియములు కూడా నియంత్రించేవాడు గోస్వామి లేదా స్వామి అనబడు. అట్లా కాక మనసు చేతనే నియంత్రింపబడేవాడు గోదాసుడు. గోస్వామికి ఆపోజిట్ గోదాసుడు. అంటే ఇక ఇంద్రియ దాసుడు అని పిలువబడింది. ఇంద్రియముల వలన కలిగే సుఖ పరిమాణమును గోస్వామి ఎరుగును. అనుకునే ఆధ్యాత్మిక ఆనంద భావనలో అతడు ఇంద్రియములను ఋషికేశుని సేవయందు నెలకొని ఉండును. ఆ విధముగా పవిత్రములైన ఇంద్రియములతో శ్రీకృష్ణుని సేవించుటే కృష్ణ చైతన్యం అనబడును. ఇంద్రియములను పూర్తిగా అధీనములకు తెచ్చుకొనుటకు ఇది ఏ ఉత్తమ మార్గం. అది ఏ యోగాభ్యాసకు అత్యున్నత పరిపూర్ణత్వమైన స్థితి. దీనికి మించినది మరొకటి లేదు. సో యోగాభ్యాసముతో అటువంటి స్థితి చేరుకోవాలయ్యా. చేరుకోవడమే దాని పరిపూర్ణత్వ స్థితి అవుతున్నది. సో ముందు మా బుద్ధిని విశ్వాసంతో అక్కడ నించోబెట్టి మనసు ఎటేటో పరిగెడుతున్న మనసుని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉండాలి. ఇది యోగా తాలూకా చేయాల్సిన కార్యము. అది ఎట్లా అవుతుందయ్యా అంటే, అది ఎట్లా జరుగుతుంది అంటే మళ్ళీ 27, 28, 27 నుంచి 30వ శ్లోకం దాకా అది ఎట్లా జరుగుద్దో భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఆ యందే మనసు లగ్నము చేసిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పరిపూర్ణత్వను పొందును. అతడు రజోగుణముకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల గుణైక్యమును గుర్తించును. ఆ విధముగా అతడు పూర్వ కర్మ ఫలములన్నిటి నుంచి విముక్తులగును. సో అది మళ్ళీ మనసును ఎక్కడెక్కడికో పరిగెడుతున్న మనసును ఎట్లా తీసుకురావాలి అన్నది 27వ శ్లోకం నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారంటే అష్టాంగ యోగానికి భక్తి యోగానికి కనెక్ట్ చేస్తున్న శ్లోకాలు మనకి 27వ శ్లోకం నుంచి వస్తున్నాయి. 27వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాము. ఎందుకంటే నాకు అనుకోకుండా ఇంకో 10 నిమిషాల్లో ఇంకో క్లాస్ స్టార్ట్ అవుతుంది. నేను ఇంకో క్లాస్ చెప్పాల్సింది, దాని గురించి మర్చిపోయాను. పూర్తిగా భాగవతం క్లాస్ చెప్పాలి. అందువల్ల ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్స్ లైక్ 5 minutes బ్రేక్ ఆల్సో ఇన్ బిట్వీన్. రెండింటి మధ్య కనీసం 5 నిమిషాల కోసం ఇవాళ ఒక 10 నిమిషాల ముందు ఆపుతున్నాను క్లాస్. సో అది 27 నుంచి నెక్స్ట్ వీక్ చూద్దాము. If there are any questions, let us discuss for a few minutes. హరే కృష్ణ. కొంచెం డ్రై సబ్జెక్ట్ లాగా ఉందమ్మా అష్టాంగ యోగా, ఓకేనా? కొంచెం ఉంటది నాన్న, ఇది ఎలాగో చిక్కమక్కగా ఉన్నట్టే ఉంటది. ఇది చిక్కమక్కగా ఉన్నట్టు అనిపిస్తుందా అష్టాంగ యోగా? ఉంటది. అది కొంచెం మనం ఒక మనస్సు ఇంద్రియాల మాట వినకుండా ఇంద్రియాలు మనస్సుని ప్రేరేపిస్తాయి. మనస్సు ఇంద్రియాలని అదే కంట్రోల్ చేస్తే మనస్సు ఇంకా అదే మీరు చెప్పారు కదా డైలాగ్ కరెక్ట్, బాగా నచ్చింది. అంటే అమ్మా మనస్సు ఇంద్రియాల మాట వింటుందా లేదా అన్నది గ్రహించగాలి. మనసు ఇంద్రియాల మాట విన్నంత కాలము ఇంద్రియాలు రకరకాల కోరికల వైపు పరిగెడుతుంటాయి. ఎప్పుడైతే మనసు ఇంద్రియాల మాటని రిజెక్ట్ చేయగలుగుతుందో అప్పుడు ఇంద్రియాలు కామ్ అయిపోతాయి. ఎందుకంటే మనసు తన మాట వినట్లేదు కదా. చిన్నపిల్లలు అడిగిన ప్రతి ఒక్కటి పేరెంట్స్ ఇస్తున్నంత కాలం వాళ్ళు అడుగుతారు. ఒక నిమిషం ఎప్పుడో నువ్వు దిస్ ఇస్ నాట్ రైట్ అని మనం స్టాప్ చేస్తామో అప్పుడు అడగడానికి ఆలోచిస్తారు, అడగడానికి భయపడతారు. అప్పటి నుంచి మనం ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తే వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఎందుకంటే దే కెనాట్ స్టే కామ్. పిల్లలు కామ్గా ఉండడానికి అవకాశం లేదు.
మనసు చెప్పకపోతే, తల్లిదండ్రులు చెప్పకపోతే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు వాళ్ళు ఉంటారు బేసికల్‌గా. ఇంద్రియాలు కూడా అంతే. ఇంద్రియాలు కూడా అంతే. దానంతట అవైతే పిల్లల్లాగా అటు ఇటు పరిగెడుతూ ఉంటది. అది సినిమా పాటలో వస్తుంది. తెలిసి తెలియని ఆశల వయసి వరస అని. దట్స్ ద టీనేజ్ మెంటాలిటీ. రైట్? దట్ ఈస్ వాట్ ఇంద్రియాలకు ఉండేదే టీనేజ్ మెంటాలిటీ బేసికల్లీ. అదే ఎప్పుడైతే మనస్సు దానికి వాళ్ళ మాట వినడం మానేస్తుందో, మనసు వాటి మాట వినడం మానేస్తుందో వాళ్ళు అడగరు. అప్పుడు మనసు చెప్పిన మాట వినడం మొదలు పెడుతుంది. మనసు చెప్పిన మాట అవి అవి వినడం మొదలు పెడుతుంది. అప్పుడు మరి మనసు ఏం చెప్పాలి? మనసు ఏం చెప్పాలి? దానికి తెలియాలి కదా! మనసు ఏం చెప్పాలో దానికి తెలీదు మరి. మనసు దానంతట దానికి తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? మనసు సమాధి స్థితిని చూసి, ఆ భగవంతుని బంధాన్ని అర్థం చేసుకుంటే, ఇంక అందులోంచి బయటికి రాడానికి ఇష్టపడదు. మనసు దానికి సంబంధించిన విషయాల్ని, ఇంద్రియాల్ని చెయ్యమని ప్రేరేపిస్తుంది. సో, యాస్ ఎ పేరెంట్ యూ హావ్ సీన్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద చైల్డ్ అనేది మనకు అర్థమైపోతే, చైల్డ్ ఎంత గొడవ పెట్టినా సరే, యాస్ ఎ పేరెంట్ యూ ట్రై టు ఇంపోజ్ దట్ ఓన్లీ. అలాగే మనసు కూడా అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే బుద్ధి ఆ నిశ్చలత్వాన్ని, ఆ దృఢ నిశ్చయాన్ని తీసుకొని భగవంతుని సేవలో మనసుని నిలబెట్టినప్పుడు ఆత్మానందం పొందుతుంది అని బుద్ధి నిర్ణయించుకున్నప్పుడు, మనసు ఆనందాన్ని చూసినప్పుడు అదే ఇంద్రియాలకి ప్రేరేపిస్తుంది. నువ్వు ఈ కార్యం చేస్తే ఇంతే జరుగుతుంది, కానీ ఆ కార్యం చేస్తే నేను ఆనందిస్తాను, నా ఆత్మ ఆనందిస్తుంది. ద మూమెంట్ చైల్డ్ రియలైజెస్ దట్ హిస్ పేరెంట్ ఈస్ హ్యాపీ వెన్ హీస్ డూయింగ్ దట్, హీ డస్ దట్. అదే విధముగా ఇంకా కర్మేంద్రియాలన్నీ కూడా మనసు ఆనందపడే విషయాల్ని చేయడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లాగే వాటిని కంట్రోల్ చేయగలగాలి. అది భక్తి యోగంతోనే సాధ్యము. అంటే ఎందుకు భక్తి యోగంతో సాధ్యం అంటే, భక్తి యోగంలోని ఆ భౌతికంగా లేని ఆనందాన్ని చూసే అవకాశం ఉంది. భగవంతుని సేవలో పొందే ఆనందాన్ని చూసే అవకాశం ఉంది. సమాధి స్థితిలో మనకి కలిగే అటువంటి ఆనందాన్ని భక్తి యోగముతోని చూడగలిగితే, భక్తి యోగంతోని భగవంతునితో ఉన్న బంధాన్ని చూడగలిగితే, మనసు ఆటోమేటిక్గా ఇంద్రియాలని ఆ పనులు చేయడానికే ప్రేరేపిస్తుంది. దట్స్ కైండ్ ఆఫ్ కన్క్లూజన్ ఫర్ దిస్ చాప్టర్ బేసికలీ. అర్థమైందమ్మా మరి మాతాజీ? థ్యాంక్ యూ. ఇదే కదా ప్రభుజీ, గుర్రము రథమును గుర్రాలు ఎగ్జాంపుల్ చెప్తారు కదా ప్రభుజీ. అవునమ్మా. So at the end of it, the relationship between these 24 elements is what Bhagavad Gita is. ఇంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, త్రిగుణతత్వము, ఈ 24 ఎలిమెంట్స్ ఒకదాంతో ఒకటి ఎట్లాగా సంభాషిస్తున్నాయి, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లాగా వాటిని భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళాలి, ఇదే భగవద్గీత మనకు నేర్పవలసిన సారాంశం. Anything else? If there's nothing else, then we'll conclude the class for today here, and next week again we'll have it on regular Sunday, right? Next Sunday is yes, 4th or 3rd of October, right? Something around that. Anything else, Mataji? Remka Devdas Mataji? No, Prabhuji. Hare Krishna. Thank you, Amma. Thank you all for joining the class. Thank you, Hare Krishna. Vaishnavebhyo namo namah. Srila Prabhupada ki jai. Jai. Thank you. Hare Krishna. Hare Krishna. Hare Krishna.